హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఈరోజండి మనం వంకాయ పచ్చడి పట్టుకుందాం. అంటే చాలామందికి వంకాయ పచ్చడి అంటే తెలీదండి. ఎక్కువ శాతం నేను హైదరాబాద్‌లో వంకాయ పచ్చడి అంటే ఎలా పడతారు? ఏ వంకాయ పడతారు? ఈ వంకాయ అంటారు. కాదండి. ఇది పచ్చడి వంకాయ ఇట్లా ఉంటది. ఇట్లా నొక్కినా గానీ గట్టిగా ఉంటదండి. ఇది మెట్ట మీద ఏస్తారు. వాటర్ ఎక్కువ పెట్టరండి. పైగా మందులు కూడా ఎక్కువ చల్లరు. అందుకని ఎక్కువ పురుగు ఉండద్దండి. అంటే పుచ్చులుంటాయి, పురుగులుండవు గానీ. అందుకని మనం 2 కేజీలు తీసుకున్నానండి మన పచ్చడికి. ఇంకా అంటే పుచ్చులుంటాయి, పోతాయి అని చెప్పేసి ఒక అర కేజీ ఎక్కువ తీసుకున్నానండి. 5 కేజీలు తీసుకుంటే ఒక కేజీ అట్లా ఎక్కువ తీసుకోండి. అక్కడక్కడ ఇలాంటివి ఉంటాయండి. ఇవి కూడా గట్టిగానే ఉంటాయండి. మెత్తగా ఉండవు చూడండి. ఇట్లా. ఇట్లా ఈ సైజులో ఉండాలండి. మనం లాస్ట్ అయిపోయాం కదా పచ్చడి పట్టుకోవటానికి. అందుకే మనకు దొరకటమే కష్టమండి. అసలు ఈ నెలలో ఎక్కువ ఏప్రిల్ నుంచి ఎక్కువ పడతారు. ఇట్లా ఉండిద్దండి వంకాయ పచ్చడి అంటే. ఇట్లో కావాల్సినవి ఇవి 2 కేజీలు లెక్కదండి. చింతపండు అర కేజీ. ఇట్లా పీసులన్నీ తీసేసుకొని పక్కన పడేసుకోవాలండి. ఇట్లా చింతపండు, పచ్చడి చింతపండు అడగండి, కొత్త చింతపండు ఇస్తారు. వీటిలోకి మళ్ళీ మనం ముక్కలు కోసి చింతపండును ఉప్పు పెడతామండి. దాంట్లోకి మనం ఒక గ్లాసు ఆయిల్ పోద్దాం. ఆయిలు, ఉప్పు కూడా హాఫ్ కేజీ అండి. అంటే పావు కేజీ, కేజీ వంకాయలకి పావు కేజీ ఉప్పు, పావు కేజీ కారం. కారం కూడా అండి నేనే ఓన్గా ఆడించుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత చూపిస్తానండి. హాఫ్ కేజీ ఉప్పు పట్టిద్దండి. అంటే కేజీకి పావు కేజీన. ఇవి ఒక 50 గ్రాములు మెంతులండి, 100 గ్రాములు జీలకర్ర. ఈ పౌడర్ వేయాలి. తర్వాత వీటిలోకి ఇవి 2 కేజీలు కదండి, కేజీకి లెక్క చెప్తాను. ఎల్లుల్లిపాయలు కేజీకి పావు కేజీ. వంకాయ పచ్చడికి కేజీకి పావు కేజీ ఎల్లుల్లిపాయలు, పావు కేజీ ఉప్పు, పావు కేజీ కారం, 50 గ్రాముల మెంతులు, 100 గ్రాముల జీలకర్ర, ఒక గ్లాసు ఆయిలు, అర కేజీ చింతపండు, కొంచెం పసుపు. ఇవండి కావాల్సినవి. మనం ఇవి మంచిగా కోసేసుకుని ఒక దాంట్లో పెట్టుకుని పైన ఈ చింతపండు ఒక లైను, ఉప్పు, ఈ ముక్కలు వేసి పెడదామండి. అంటే ఆవకాయ పచ్చడిలాగా ఒకరోజే పట్టుకోవాలి. మనం మార్నింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి, కడిగి ఆరబెట్టాం కదండి, మనం సాయంత్రం పని అయిన తర్వాత నానిన తర్వాత చింతపండు మంచిగా నానిద్దండి. అప్పుడు తీసి రుబ్బాలి వీటిని. అప్పుడు రుబ్బుతూ కారం పోయాలి, ఎల్లుల్లిపాయలు కూడా వేయాలి. అయితే మనం ఇప్పుడు మంచిగా ఈ 2 టైమ్స్ 3 టైమ్స్ రాక్ సాల్ట్ వేసి కడిగి ఈ కాటన్ క్లాత్లో వేసి తుడిచి కొంచెంసేపు ఎండకు ఆరబెట్టానండి. మరి ఎండలో కాదు. ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకుందాం. ముక్క కూడా ఎలా కొయ్యాలంటే నేను చూపిస్తానండి. సేమ్ ఆవకాయ పచ్చడిలాగా ఉంటుంది. తాలింపు కూడా నువ్వుల నూనె వేస్తారండి. ఈసారి నేను పల్లి ఆయిల్ వేస్తున్నాను. నువ్వుల నూనె వేసుకోండి. అంటే మేము ఆవకాయ పచ్చడికి నువ్వుల నూనె వేస్తాం. సేమ్ ఇది కూడా ఆవకాయ పచ్చడి లాగానే టేస్ట్. అంటే టేస్ట్ వేరే ఉండదండి, కానీ అట్లా వేస్తాం అన్నమాట నువ్వుల నూనె. ఇంకా బాగుంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు పల్లి వేస్తున్నానండి. ముక్క ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను. ఇట్లా 2 టైమ్స్ సాల్ట్ వాటర్లో కడిగిన తర్వాత మనం దీంట్లో వేసుకుంటున్నామండి బేషన్లో. తర్వాత మళ్ళీ మంచిగా పొడి క్లాత్లో వేసుకుని తుడుచుకొని
ఒక 1 అవర్ 2 అవర్స్ ఇట్లా ఆరబెట్టాలండి. తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా పుచ్చులు వస్తాయండి. మనం 2 కేజీలు తీసుకున్నాము. 2 కేజీలు పచ్చడికి నేను 2 కేజీలన్నర అంటే ఒక హాఫ్ కేజీ ఎక్స్ట్రా తీసుకొచ్చానండి. ఎందుకంటే చాలా పుచ్చులు వస్తాయి. ఒక హాఫ్ కేజీ అన్నా ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇవి 2 కేజీలన్నర అంటే 2 కేజీల పచ్చడికి 2 కేజీలన్నర తీసుకున్నానండి. ఇవి మంచిగా కాటన్ క్లాత్లో వేసి తుడిసిన తర్వాత మనం ముక్కలు కట్ చేసేటప్పుడు చూద్దామండి. ఒక 2 అవర్స్ ఆరబెట్టేసేయాలి. ఉన్నాయి కదండి, మనం కడిగి పెట్టుకున్నాం కదా, 3 టైమ్స్ కడిగానండి. లాంగ్ అవుతుందని వీడియో 2 టైమ్సే చూపించాను. ఇట్లా కాటన్ క్లాత్లో వేసుకొని మంచిగా తుడిసి ఆరబెట్టాలండి. చెమ్మంతా పోవాలి. ఈ తొడేలేం ఉండకూడదండి. అంతే ఒక 2 అవర్స్ కాయ చూసారా, ఇట్లా నొక్కుతున్నా కానీ ఇట్లా గట్టిగా ఉండాలండి, మెత్తగా ఉండకూడదు. ఇవే పచ్చడి వంకాయలంటే చాలామంది హైదరాబాద్లో పచ్చడి వంకాయలంటే ఎట్లా ఉంటాయి, మామూలు వంకాయలు అనుకుంటున్నారండి. కాదు, పచ్చడి వంకాయలంటే మెట్టపేద వేస్తారండి, వాటర్ పెట్టరు, పైగా ఏ మందు కొట్టరండి. అందుకే పుచ్చు ఎక్కువ వస్తుంది. చూసారా పుచ్చ, ఈ పుచ్చులు ఉన్నాయి. ఇవన్నీ కట్ చేసేయాలండి, చాలా పోతాయి. అందుకే మనం ఇప్పుడు 5 కేజీలు తీసుకున్నాం అనుకోండి, 1 కేజీ అన్నా ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడు 5 కేజీలు పచ్చడి వస్తుంది. ఎందుకంటే చాలా పోతాయి కదండి, అందుకని. ఇవి నీట్గా కడిగిన తర్వాత చూద్దామండి. ఇట్లా కెమెరా అట్టు వస్తుందండి. చక్కగా ఇట్లా ఒక్కొక్కటి చెమ్మ లేకుండా చూసేసి క్లాత్లో పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా ఉంది కదా, ఇట్లా ఒక్కొక్కటి అండి. సేమ్ మామిడికాయ పచ్చడి ఎట్లాగో ఇది కూడా అంతేనండి. కాకపోతే ఇది కొంచెం చింతపండు పట్టిద్ది కదా, చింతపండు రుబ్బాలండి. ఒక్క రోజులో కలిపేసుకోవటమే ఆవకాయ పచ్చడిలాగా. ఇట్లా ఒక్కొక్కటి మంచిగా తుడిసేసి ఎండలో కాకుండా నేను ఆరబెట్టుకుందామండి. అన్నీ తుడిసాక చూపిస్తానండి. చూసారా పుచ్చులు ఎండిపోయినాయో. ఎందుకంటే పచ్చడి వంకాయ అంటే వాటర్ పోయరు, ముందు కొట్టరండి, మెట్టపొలం మీద వేస్తారు. ఎప్పుడైనా లైట్గా వాటర్ పెడతారండి ఒక్కసారి, అంతే, మళ్ళీ పెట్టరు. అందుకని చాలా వంకాయలు పోతాయండి. అందుకే నేను 2 కేజీలు పట్టాలనుకుంటే ఇట్లా 2.5 కేజీలు తీసుకొచ్చానండి. ఇట్లా ఈ ఒక 1/2 కేజీ దాకా పోతాయి. అందుకే ఎప్పుడైనా సరే ఒక 1/2 కేజీ ఎక్కువ, 5 కేజీలు అయితే 1 కేజీ ఎక్స్ట్రా తీసుకోండి. ఇవి రుబ్బుకుని క్యాన్లు పెట్టుకున్నాం కదా, ఇవి రుబ్బుకునేటప్పుడు చూద్దామండి. ఇవి 2 కేజీలు లెక్క చెప్తున్నానండి. మెంతులు ఏంచాను, మెంతులు జీలకర్ర 2 కేజీలకి. జీలకర్ర అయితే 100 గ్రాములండి, మెంతులు అయితే 50 గ్రాములు. ఇవన్నీ మనం మిక్సీ లేదు కదండి, ఊరొచ్చాము, ఇలా పౌడర్ చేసుకుందామండి, తర్వాత రుబ్బుదాము. ఇట్లా ఉంది కదండి, ఇది కొంచెం తీసేసుకుందాం. ఇట్లా ఒక కాయని 2 ముక్కలు చేసుకుందామండి. పుచ్చులో నిలవ చూసుకుందాం. ఇది పుచ్చు వచ్చేసింది. ఇట్లా ఇంతేనండి, ముక్క ఇంతలా ఉండాలి, బాగుంటుంది. ఇట్లా వేసుకుందామండి.
ఇది కూడా అంతే, ఇట్లా కోసుకొని ఇట్లా ముక్క లావుగా ఉంటే బాగుంటుందండి. ఇంతే, ఇట్లా మొత్తం కట్ చేసుకున్నాక చూపిస్తానండి. ఇట్లా ఇట్లా కొన్ని తీసుకున్నామండి. మనం తీసుకున్న చింతపండు ఇట్లా, ఇది పచ్చడి చింతపండు అండి. పచ్చడి చింతపండు కొంచెం పుల్లగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇది మనం ఉప్పేస్తాం కదండి, మంచిగా అది ఇదంతా లాక్కుంటుంది చక్కం. హాఫ్ కేజీ లెక్క కొంచెం పక్కన పెట్టేసి పసుపు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా పోసేద్దామండి. కొంచెం చింతపండు, కొంచెం అంటే కేజీకి పావు కేజీ కదండి, సరిపోతుంది. మనం కొంచెం తీసుకుందామండి, ఎందుకంటే మనం కష్టమైతే తీయలేం కదా. రుబ్బుకునేటప్పుడు వేసుకుందాం. పసుపు, కండ్రెక్కోకుండా ఇట్లా అన్ని ముక్కలకి ఉప్పు పసుపు వచ్చేలాగా. ఇప్పుడు మనం పల్లి ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ కూడా కొంచెం పోసుకుందాం. కండ్రెక్కుండానండి, ఇట్లా అంటే పావు కేజీ దాకా పట్టిందండి. ఇట్లా పెట్టేసేసి ఇట్లా మంచిగా మూత పెడతామండి, వాటర్ ఏమి వేయకోకుండా. మనం ఒక 3-4 అవర్స్ తర్వాత తీసి ఒక 5 అవర్స్ అని ఆగాలండి. ఒక 3-5 అవర్స్ అట్లా. 4 అవర్స్ అయితే కరెక్ట్గా ఇది మంచిగా నానిద్దండి. ఇట్లా పెట్టాం కదా అడుగున. ఇప్పుడు మనం తీసి రుబ్బుకుందామండి. ఇట్లా మూత పెట్టేసుకుందాం. రుబ్బుకునేటప్పుడు చూపిస్తానండి. ఇట్లా ఇట్లా రుబ్బుతున్నానండి, రుబ్బేవాళ్ళు ఎవరో లేరు, రుబ్బుకుంటూ తీస్తున్నాను. ఇట్లా ముక్కలు విడిగా తీసానండి. ఇట్లో కావాల్సినవి ఎల్లుల్లిగడ్డలు ఇవి మొత్తం రుబ్బుకున్నాక తీసేసి మనం ఒక క్యాన్లో పెట్టుకుని, అప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం ఇంత తీసుకుని అటు పెట్టుకుని దీంట్లో ఎల్లుల్లిపాయలు వేసి రుబ్బాలండి. రుబ్బిన తర్వాత అప్పుడు ముక్కల్లో వేసి కలుపుదాము. తర్వాత చూపిస్తానండి. ఎల్లుల్లిపాయలు వేసుకున్నామండి. 1/2 కేజీ 2 కేజీలకి 1/2 కేజీ ఎల్లిగడ్డ. మనం కొంచెం తీసుకున్న సాల్ట్ కూడా వేస్తున్నామండి, రాక్ సాల్ట్. ఎండబెట్టుకోవాలి, నేను మర్చిపోయానండి ఎండబెట్టడం. చూసి క్లీన్ చేసుకుని వేసుకోండి.